హాయ్ అండి. వెల్కమ్ టు మోనీ లిటిల్ జాయ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఐరన్ రిచ్ కాల్షియం ఉన్న హెల్తీ రెసిపీ నువ్వుల లడ్డు ఇంట్లోని ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డు రోజు 1-2 తినడం వల్ల ఎముకలు బాగా బలపడతాయి. అలాగే న్యూ మదర్స్ ఎవరైనా పాలిచ్చే తల్లులు ఉన్నా తప్పకుండా ఈ లడ్డు ఒకటి తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను 500 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇలా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. కాసేపు అయ్యాక నువ్వులు చిటపటలాడుతాయి. అప్పుడు పక్కన తీసి పెట్టుకోండి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నానండి. 500 గ్రామ్స్ నువ్వులకు 500 గ్రామ్స్ బెల్లం తీసుకుంటే మనకు లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ బెల్లంలో వేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిందండి. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో తీసుకొని ఫిల్టర్ చేసుకోండి. అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని మళ్ళీ ప్యాన్లో వేసుకొని పాకం పట్టించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని పాకం పట్టించుకోండి. ఈ స్టేజ్లో మీకు కావాలంటే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదు. మీరు వేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని పాకం పట్టుకోండి. గట్టి పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని పాకం పట్టించుకోండి. ఈ పాకం పట్టడం కొంచెం టైం పడుతుందండి. సో మెల్లగా నిదానంగా అక్కడే ఉండి కలుపుతూ ఉండండి. పాకం ఇప్పుడు దగ్గర పడిందండి. సో ఇప్పుడు పాకం గట్టి పడిందో లేదో టెస్ట్ చేయడానికి దానికోసం ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని పాకాన్ని కొద్దిగా అందులో వేసినప్పుడు గిన్నె అంచుకి వెళ్ళి అలా గట్టి పాకంలో ఫామ్ అవుతే పాకం రెడీ అయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పాకంలో కొద్దిగా నువ్వులు వేస్తూ గట్టిగా కలుపుతూ ఉండండి. నువ్వులు ఒకేసారి కాకుండా కొద్దిగా మెల్లమెల్లగా వేస్తూ కలుపుతూ ఉండండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మన లడ్డూలు చుట్టుకోవాలండి. చల్లారితే ఉండలు చుట్టడానికి రాదండి, విడిపోతాయి. మనకు చుట్టడానికి అసలు రాదు. సో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోండి. చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ అద్దుకొని ఉండలు చుట్టుకోండి. ఈ విధంగా వాటర్ అద్దుకుంటూ అన్ని ఉండాలు చుట్టేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు హెల్తీ రెసిపీ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.